ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి సాధనలో యోగారూఢ స్థితిని పొందడానికి సాధకుడు ఎటువంటి నియమాలను అనుసరించాలి, ఎటువంటి నియమాలను అనుసరించడం వల్ల యోగారూఢత్వ స్థితిని అలాగే భగవత్ సాక్షాత్కారాన్ని ఒక సాధకుడు పొందుతాడు అని అంటే దానికి శాస్త్రము చాలా స్పష్టంగా ప్రతిపాదిస్తూ ఉంది. ఇక్కడ మొదటగా సాధకుడు ఎటువంటి నియమాన్ని ఏర్పరచుకోవాలి అని అంటే ఏకాంత స్థలాన్ని ఏర్పరచుకోవాలి. ఏకాంత స్థలము అంటే అర్థం ఏమిటి అని అంటే ఇంద్రియాలకు వాటి యొక్క విషయాలకు దూరంగా ఉన్నటువంటి స్థితి, ఉండేటువంటి స్థలము. ఇక్కడ ఇంద్రియాలకు వాటి విషయాలకు దూరంగా ఉండే స్థితి అంటే అర్థం ఏమిటి అని అంటే వీటి యొక్క వ్యాపారము లేనటువంటి స్థితిని దాని ఏకాంతము అంటాము. జన సంచారంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇంద్రియాలకు వ్యాపారము ఉంటుంది, అక్కడ ఇంద్రియ వ్యాపారం ఉంటుంది. ఇంద్రియ వ్యాపారం ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనస్సు ఆ ఇంద్రియాల యొక్క వ్యాపారాలపై దృష్టి పెట్టి తదనుకూలంగా మనసు స్పందిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏకాంత వాసాన్ని ఏర్పరచుకోవడం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఇంద్రియాల యొక్క వ్యాపారాల నుండి మనస్సుని మరల్చడానికి అలాగే మనస్సుని భగవంతుడి యందు ఉంచడానికి ఏకాంతము మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఏ వ్యక్తి ఏకాంతంలో ఉంటూ సాధన చేస్తాడో ఆ వ్యక్తికి మాత్రమే భగవద్ అనుభూతి కలుగుతుంది, భగవత్ సాక్షాత్కారాన్ని ఆ వ్యక్తి పొందగలుగుతాడు అని మనకు శాస్త్రము చాలా స్పష్టంగా చెబుతుంది. ఏకాంత వాసము అనేది సాధనకి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఏకాంతంలో ఉంటూ సాధకుడు గురూపదిష్టమైనటువంటి పద్ధతుల్లో సాధన చేస్తాడో చేయడం వల్ల తప్పకుండా ఆ యోగారూఢత్వ స్థితిని పొందుతాడు. ఇక్కడ ఏకాంతంలో ఉంటూ మళ్ళీ ప్రపంచ చింతన చేయకూడదు. మనస్సుకి లక్షణం ఏమిటి అని అంటే ప్రపంచంలో లేకపోయినప్పటికీ కూడా ప్రపంచాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ మనస్సు ప్రపంచాన్ని చింతన చేస్తూ ఉంటుంది. ఏకాంతంలో ఉంటూ మళ్ళీ ప్రపంచాన్ని చింతన చేయకూడదు. ఏకాంతంలో ఉంటూ ఎవరిని చింతన చేయాలి? కేవలము ఈశ్వరుణ్ణి మాత్రమే చింతన చేయాలి. ఎందుకు అనంటే నీవు ఏ యోగారూఢత్వ స్థితిని పొందాలని ప్రయత్నము చేస్తూ ఉన్నావో, ఏ భగవద్ అనుభూతిని పొందాలని నువ్వు ప్రయత్నము చేస్తూ ఉన్నావో ఆ భగవద్ అనుభూతిని పొందడానికి ఏకాంత వాసము అనేది చాలా ఉపయోగపడుతుంది సాధనకు. ఏకాంతంలో ఉండడం వల్ల మనస్సుని, ఇంద్రియాలను, బుద్ధిని, వీటి యొక్క స్వభావాలను, వీటి యొక్క ప్రభావాన్ని నిగ్రహించడం సాధ్యపడుతుంది. ఎందుకు అనంటే ఏకాంతంలో ఉంటూ సాధన చేయడం వల్ల ఇంద్రియాలు ఒకవేళ ప్రేరేపిస్తూ ఉన్నాయనుకోండి, ఇంద్రియాలకు విషయాలతో సంబంధం లేదు కాబట్టి తప్పకుండా అటువంటి ఇంద్రియాలను నిగ్రహించడం సాధ్యపడుతుంది. అన్య వ్యాపారము లేనప్పుడు ఇంద్రియాలు తప్పకుండా అంతర్ముఖం అవుతాయి. ఇంద్రియ వ్యాపారం ఉన్నప్పుడు మనస్సు ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఇంద్రియ వ్యాపారం ఏకాంతంలో ఉండదు కదా. కాబట్టి అప్పుడు మీ మనస్సు భగవంతుని తెలుసుకోవడానికి ఇష్టపడుతుంది, భగవద్ అనుభూతిని పొందడానికి ఇష్టపడుతుంది, ఆ యోగారూఢత్వ స్థితిని పొందడానికి మనసు ఇష్టపడుతుంది. అందువల్ల ఏకాంత వాసాన్ని తప్పకుండా అభ్యాసము చేయాలి. అలా ఏకాంత వాసాన్ని అభ్యాసము చేస్తూ ఇక రెండవ నియమము ఏమిటి అని అంటే
ఒంటరిగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకు అనంటే యోగారూఢత్వ స్థితిని పొందడానికి, భగవద్ అనుభూతిని పొందడానికి చేసేటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధకుడు ఒంటరిగా ఉంటూ సాధన చేయడం వల్ల తప్పకుండా అన్ని వ్యాపారము ఉండదు కాబట్టి, మిగతా ఇంద్రియ వ్యాపారము ఉండదు కాబట్టి తప్పకుండా మనస్సు అంతర్ముఖమవుతుంది. ఎప్పుడైతే మనసు అంతర్ముఖమవుతుందో అవ్వగానే మనము ఏ యోగారూఢత్వ స్థితిని పొంది భగవద్ అనుభూతిని మనం పొందాలనుకుంటున్నామో ఆ భగవద్ అనుభూతిని మనము పొందగలుగుతాము. ఏకాంతంలో ఉండడం వల్ల ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ మూడు కూడా ఏకకాలములో భగవద్ అభిముఖమవుతాయి. ఎప్పుడైతే ఈ మూడు భగవంతుడి వైపుకి అభిముఖమవుతాయో, అభిముఖం అవ్వడం వల్ల తప్పకుండా ఆ యొక్క ఇంద్రియాలు, ఆ మనస్సు, ఆ బుద్ధి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ అటువంటి సాధనలను అనుష్ఠిస్తూ తప్పకుండా భగవద్ అనుభూతిని పొందగలుగుతాయి. అందువల్ల ఏకాంత వాసంలో ఉంటూ ఒంటరిగా ఉంటూ సాధన చేయడానికి ప్రయత్నము చేయాలి. దీనివల్ల మరొక ప్రయోజనం ఏమిటి అని అంటే అన్య వ్యాపారము ఉండదు కదా. అన్య వ్యాపారము లేనప్పుడు ఏమవుతుంది అని అంటే మనస్సుకి ఇక ప్రపంచాన్ని చింతన చేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనసుకి ప్రపంచాన్ని చింతన చేయడానికి అవకాశం ఉండదో ఆ మనస్సు ఏమవుతుంది అంటే క్రమంగా భగవంతుని తెలుసుకోవడానికి ప్రేరేపిస్తుంది. అంటే అటువంటి మనస్సు భగవంతుణ్ణి తెలుసుకుంటుంది. ఇక్కడ ఈ విధమైనటువంటి అభ్యాసాన్ని తప్పకుండా సాధకుడు చేయాలి. తర్వాత ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నము చేయాలి. అలాగే మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నము చేయాలి. అలాగే బుద్ధిని నిగ్రహించడానికి ప్రయత్నము చేయాలి. ఇక్కడ నిగ్రహం ఎందుకు అని అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక సాధనలో ఇంద్రియ నిగ్రహం ఉండదో వారు గొప్ప స్థితిని పొందలేరు. ఎందుకు అనంటే కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళు ఒక రూపాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అటువంటి కంటిని నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అన్ని ఇంద్రియాలు వాటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చింతన చేస్తూ ఉంటాయి. వాటి నుండి ఎప్పుడైతే ఇంద్రియాలను మనం నిగ్రహించగలుగుతామో నిగ్రహించినప్పుడు మాత్రమే సాధనలో పరిపూర్ణత కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహము అనేది సాధనకు చాలా అవసరం. ఏ వ్యక్తి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే భగవద్ అనుభూతిని పొందగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే భగవద్ అనుభూతి అస్సలు కలగదు. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించడానికి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఎక్కువగా జపధ్యానాదులు చేయడం వల్ల ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి. ఎప్పుడైతే మనసు చంచలంగా ఉందనుకోండి, ఆ అభ్యాసం చేత వైరాగ్యము చేత గురుపదిష్టమైనటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండడము వల్ల అలాగే ధ్యానములో మనసుని ప్రవేశపెట్టడం వల్ల మనసు నిగ్రహింపబడుతూ ఉంది. మనసును నిగ్రహించడానికి ఇటు జపము, ఇటు ధ్యానము, ఇటు కీర్తన, శాస్త్ర అధ్యయనము వీటన్నిటిని కూడా ఆలంబనగా చేసుకొని ఎప్పుడైతే సాధకుడు సాధన చేస్తాడో తప్పకుండా ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాడు. ఎప్పుడైతే ఇంద్రియ జయం కలుగుతుందో ఇంద్రియ జయం కలిగినప్పుడు ఆత్మజయము కలుగుతుంది. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం అనేది ఏదైతే ఉందో అదే ఆత్మానుభవ స్థితిని కలిగిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇక తర్వాత ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనస్సుకి లక్షణం ఏమిటి? ఇప్పుడు సంకల్పాలను వికల్పాలను మనసు పుట్టిస్తూ ఉంది. మనసుకి ఆశ్రయం ఏమిటి అని అంటే సంకల్పాల వికల్పాలే ఆశ్రయం. ఆ సంకల్ప వికల్పాలకు కారణం ఏమిటి అని అంటే పూర్వ స్మృతి కారణము, అలాగే వాసన కారణము, గత జన్మలో చేసుకున్నటువంటి సంస్కారము కారణం. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును నిగ్రహించుకొని ఇప్పుడు మనసు యొక్క పూర్వ స్మృతి ఏదైతే ఉందో ఆ పూర్వ స్మృతిని నిగ్రహిస్తూ జపధ్యానాదులు చేయాలి. ఇక్కడ పూర్వ స్మృతి అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాల చేత చేయబడినటువంటి పనులు. ఆ ఇంద్రియాల చేత చేయబడినటువంటి పనులను మనము నిగ్రహిస్తూ ఎప్పుడైతే మనస్సుని పూర్తిగా కూడా అంతర్ముఖము చేయడానికి ప్రయత్నము చేస్తామో ఆ మనస్సు పూర్తిగా అంతర్ముఖం అవుతుంది. ఎప్పుడైతే మనసు అంతర్ముఖం అవుతుందో అంతర్ముఖమైనటువంటి మనస్సు భగవద్ అనుభూతిని పొందుతుంది. కాబట్టి ఇక్కడ ఏకాంతములో ఉండడము, ఒంటరిగా ఉండడము, అలాగే మనస్సుని, ఇంద్రియాలను, బుద్ధిని నిగ్రహించడము, నిగ్రహించిన తర్వాత ధ్యేయము అంటే అర్థం ఏమిటి? ఇక్కడ
మనము దేనిని ఉద్దేశించి సాధన చేస్తూ ఉన్నాము? మోక్షాన్ని ఉద్దేశించి సాధన చేస్తూ ఉన్నాము. భగవద్ అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి కదా మనము సాధన చేస్తూ ఉన్నాము. ఇప్పుడు లక్ష్యం ఒకటి ఉండాలి కదా. లక్ష్యము ఎవరు అని అంటే మన ఇష్టదేవత. అందువల్ల సగుణ ఆరాధన చేసిన తర్వాత నిర్గుణ ఆరాధన చేయాలని మనకు శాస్త్రం చెప్తుంది. సగుణ ఆరాధన మనకు లక్ష్యం. ఇప్పుడు మొదటి దశలో ఆ క్రమంగా పెరిగినప్పుడు అది నిర్గుణ దశలోకి నిర్గుణంగా మారినప్పుడు క్రమంగా అప్పుడు చైతన్య స్వరూపంగా భావన చేసి ఆ దేవతను మనము ఉపాసిస్తాం. సగుణము అంటే గుణసహితంగా ఉండటము, రూపసహితంగా ఉండటము. నిర్గుణము అంటే కేవలము చైతన్య స్వరూపంగా ఉండటం. ఇప్పుడు ధ్యేయం ఏదైతే ఉందో ఆ ధ్యేయము పట్ల మనస్సుని నిరంతరము ఉంచి ఆ ధ్యేయానికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానాన్ని చేయడం వల్ల తప్పకుండా మనసు ఏమవుతుంది అని అంటే ధ్యేయ స్వరూపాన్ని పొందుతుంది. ఎప్పుడైతే మనస్సు మీ దేవత యొక్క ఆకారాన్ని పొందుతుందో ఆ దేవత యొక్క ఆకారాన్ని పొందగానే ఆ భగవద్ అనుభూతిని పొందుతుంది. అలాగే సాధనలో యోగారూఢత్వ స్థితిని పొందుతుంది. ఈ యోగారూఢత్వ స్థితి అనేది చాలా ప్రధానం. ఎందుకు అంటే సాధన అందరూ చేస్తారు, కానీ యోగారూఢత్వ స్థితిని పొందడము కొందరికో సాధ్యమవుతుంది. అది వారు కూడా విశేషించి పురుష ప్రయత్నము చేయడం వల్ల, జపధ్యానాదులను తీవ్రంగా చేయడం వల్ల, శాస్త్రాన్ని ముందు ఉంచుకొని శాస్త్ర సమ్మతమైనటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఆ వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఇంద్రియాలను, మనస్సుని, బుద్ధిని నిగ్రహిస్తూ ఎప్పుడైతే శాస్త్రోక్త పద్ధతుల్లో సాధన చేస్తాడో ఆ వ్యక్తి తప్పకుండా భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. ఈ విధంగా ధ్యేయాన్ని ఉంచుకొని ఆ ధ్యేయాన్నే చింతన చేస్తూ జపధ్యానాదులు చేయడం వల్ల తప్పకుండా మీ మనసు తదాకారాన్ని పొందుతుంది. అంటే మీ మనసు మీ దేవత ఆకారాన్ని పొందుతుంది. ఎప్పుడైతే మీ మనసు దేవతాకారాన్ని పొందుతుందో అది క్రమంగా సాధనలో తీవ్రత పెరిగినప్పుడు సగుణారాధన నిర్గుణ ఆరాధనగా పరిణామం చెందుతుంది. చెందినప్పుడు అక్కడ చైతన్య స్వరూపంగా మనము మీ దేవతను మీరు ధ్యానిస్తూ జపిస్తూ ఉండడము వల్ల, ఆ నామాన్ని, ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల క్రమంగా ఇటు సగుణ ధ్యానము, ఇటు నిర్గుణ ధ్యానము రెండు కూడా మీకు వెంబడి ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే సగుణ ధ్యానము అలాగే నిర్గుణ ధ్యానము ఈ రెండు కూడా ఫలవంతమవుతాయో, ఫలవంతమైనప్పుడు మీకు సాధనలో యోగారూఢత్వ స్థితి ప్రాప్తిస్తుంది. అలాగే భగవద్ అనుభూతి ప్రాప్తిస్తుంది. ఇటువంటి నియమాల చేత ఇటు యోగారూఢత్వ స్థితిని, భగవద్ అనుభూతిని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం